సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు అయితే జరుగుతున్నాయి సార్. మనం చూసాం ఛత్తీస్‌గఢ్‌లో జరిగాయి. ఆ తర్వాత జార్ఖండ్‌లో జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు డిస్ట్రిక్ట్‌లో కూడా ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ములుగు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో కంప్లీట్‌గా మావోయిస్ట్ మూవ్‌మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ కల్లా ఎండింగ్ అయిపోయినట్టేనా? అంటే మన అమిత్ షా గారు చెప్పినట్టుగా. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే తెలంగాణ బార్డర్ ఏరియా అది హ్మ్. ఛత్తీస్‌గఢ్‌కి తెలంగాణకి బార్డరు. అది కొంత భాగం ఇటు కూడా ఉంది. తెలంగాణ ములుగు దీనిలో కూడా ఉంది. ఓకే. అయితే ఆపరేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూవ్ అయినటువంటి ఆపరేషన్ అది. హ్మ్. కొంతమంది మావోయిస్టులు తమ అంతర్గత వ్యవహారాలు చర్చించుకోవటానికి ఆ గుట్టల్ని ఎంపిక చేసుకుని అక్కడికి వచ్చి సమావేశం అయ్యారు అనేది ఒక సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. దాంతో వెంటనే అక్కడికి మోహరించారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఇంటిమేట్ చేసినట్టున్నారు. ములుగు పోలీసు విభాగం అక్కడికి వెళ్ళింది. ఆ కూంబింగ్ ఆపరేషన్స్కి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు కలెక్టర్కి తెలియకుండా వెళ్ళదు. కలెక్టర్ పర్మిషన్ ఇవ్వటం అంటేనే స్టేట్ గవర్నమెంట్ నోటీసులో ఉన్న విషయమే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి భ్రమ చాలా మందిలో ఉంటుంది, కానీ అటువంటిదేం లేదు. తెలంగాణ ప్రభుత్వం మద్దతుతోనే జరుగుతోంది అక్కడ కార్యక్రమం. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ పార్టీలన్నీ కూడా నక్సలైట్ ఇష్యూ దగ్గర ఒకటే, కాంగ్రెస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఒకటే ఆలోచిస్తాయి. ప్రపంచ బ్యాంకు రాజకీయాలని భారతదేశంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు రాజకీయాలు వచ్చేసినాయో ఆ సందర్భంగా మొదటిసారి ప్రధానమంత్రి నోట్లోంచి నక్సల్స్ సమస్యని సీరియస్గా ట్యాకిల్ చేయాలి అనేటువంటి ఇష్యూ బయటకు వచ్చింది. అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడేవి, అంటే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు. నిన్న కూడా ఎవరో ఒక గణాంక వివరాలు ప్రపంచం ముందు ఉంచారు. ఎన్టీ రామారావు గారు 89 వరకు అధికారంలో ఉండగా, అంటే ఆయన 82లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చి 89 వరకు నడిచినటువంటి టైంలో జరిగిన ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు అనేది ఒక రికార్డు. ఆయన ఆ రికార్డును బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాందే అనేసి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూగా ఉండింది అది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం కాన్షియస్గా మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనుకుంటోంది. అదే చెప్పాడు ఆయన ఓపెన్గానే. నక్సల్ ముక్త్ భారత్ అన్నాడు ఆయన. మావోయిస్టు ముక్త్ భారత్ అని కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మావోయిస్టులు వ్యూహం మార్చుకుని ఆయుధాలు వదిలిపెట్టేసి సాధారణ రాజకీయ స్రవంతిలోకి రావచ్చు కదా, అడవుల్లో ఆయుధాలు పట్టుకుని ఏం చేస్తారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే, ఆయుధాలు అక్కడ పెట్టేసి వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది అసలు మావోయిస్ట్ అనేటువంటి ఆ ఒక్క ఉనికినే తట్టుకోవడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. అందుకని చంపేయటం అనే ప్రోగ్రాం తీసుకుని వాళ్ళు ఒక పక్కన మేము ఆయుధాలు పెట్టేసాం, ఆయుధాలు పక్కన పెట్టేసి నిరాయుధంగా ఉండటానికి అలాగే చర్చలకి రావటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చర్చలకి రమ్మని ఆహ్వానించాల్సినటువంటి ప్రభుత్వం ఏమో మేము చంపేస్తామంటోంది. వీళ్ళకి రాజ్యాంగం చెప్పింది అదే. రాజ్యాంగం హింస చేయమని చెప్పలా. సమాజంలో ఏ రూపంలో నిరసన వ్యక్తమైనా కానీ వాళ్ళతో ఒక డైలాగ్ నెరిపి వాళ్ళని సాధారణ స్థితికి తీసుకొచ్చి సమాజంలో తిరిగి భాగం చేయాలి అనేదే రాజ్యాంగం చెప్పింది. అది మానేసి వాళ్ళు దీని మీద నమ్మకం లేదు మాకని చెప్పేసి ఈ దొంగల రాజ్యాంగం రచనేవో కుట్రని చాటండి అని చెప్పి వాళ్ళేమో అడవుల్లోకి వెళ్ళారు. అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు సాయుధ పోరాట రాజకీయాలే మా రాజకీయాలను ప్రకటించిన వాళ్ళేమో ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు వస్తామంటున్నారు. వీళ్ళేమో ఆ చర్చలు జరపడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. ఎప్పుడు చర్చలు, అసలు చర్చలు అనే దాంతో సంబంధమే లేదు, మీరు షట్ డౌన్ అయిపోండి అంటున్నాడు అమిత్ షా గారు చాలా ఓపెన్గా. మీరు షట్ డౌన్ చేసేయండి మీ పార్టీని, చేసిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం అంటున్నాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే వాళ్ళు ఏమిటి భవిష్యత్తు, నిజానికి అడవుల్లో తీవ్రమైన నిర్బంధం అమలు జరుగుతోంది.
అన్ని రాష్ట్రాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ అడవుల్ని జల్లెడ పట్టేస్తున్నారు. ఎక్కడా కూడా అంటే ఆదివాసీల్ని ఎలాగూ బయటకు పంపించేస్తున్నారు. ఈ పంపించే క్రమంలో వారికి అండగా ఉన్నటువంటి ఈ మావోయిస్టు పార్టీని కూడా పూర్తిగా పక్కకి పంపించాలన్నది ప్రోగ్రాం. అది అమిత్ షా, నరేంద్ర మోడీల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి సంబంధించిన ముఖ్యమంత్రులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన చర్చలు జరిపేవారు. మీకేం కావాలి, ఇప్పుడు ఉన్నవి సరిపోతాయా, ఇంకేమైనా కొత్త ఆయుధాలు కావాలా, ఇంకేదైనా మీకు కావాలంటే సపోర్ట్ కావాలంటే కేంద్రాన్ని ఓపెన్గా అడగండి, మేము చేస్తాం అని చెప్పి చాలా ఓపెన్గానే చర్చలు జరిగేవి. దాని కొనసాగింపే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది ఇంకొంచెం అగ్రెసివ్గా చేస్తుంది. అంటే ఈ దేశంలో కార్పొరేట్ వాళ్ళకి ఈ అటవుల్ని లేకపోతే ప్రజల సంపదని రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ప్రకారమే అడవులన్నీ ప్రభుత్వానికి చెంది ఉంటాయి. కాబట్టి ఆదివాసీలను బేదక్కలు చేసేసి వాళ్ళని ఇంతకుముందు కూడా వాళ్ళ పోరాటాలన్నీ అవే. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగింది, కొమరం భీం నాయకత్వంలో జరిగిన ఆదివాసీ పోరాటాలన్నీ అవే. బిర్సా ముండా చేసింది, అవన్నీ కూడా వాళ్ళ హక్కుల కోసం జరిపిన పోరాటాలే. ఎవరికి ఏ రకమైన హక్కులు ఉండవు అడవుల మీద ప్రభుత్వానికి తప్ప అనేది ఓపెన్గా డిక్లేర్ చేసే ఆ పోరాటాలన్నింటినీ నెత్తుటేరియల్లో ముంచారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అడవులు మావి, మేము మా పద్ధతిలో వాటిని ఏం చేయాలో అది చేసుకుంటాం, అక్కడున్న మీరందరూ బయటకు వచ్చేసేయండి అని చెప్తున్నారు. అవి వచ్చేటప్పుడు మేము ప్రత్యేకమైనటువంటి ఎంటిటీగా అలాగే ఉంటాం, మావోయిస్ట్ పార్టీగా ఉంటాం. కాకపోతే మేము ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి నిరాయుధంగా బయటకు వచ్చి సాధారణ రాజకీయ జీవితాలు గడుపుతాం, ప్రజలతో ఉంటాం, ప్రజలతో మాట్లాడతాం, ఇలా వ్యవహరిస్తాం, ప్రజల్లో పని చేస్తాం, నిరాయుధంగా పనిచేస్తాం, రాజకీయాలు చెప్తాం అంటే ఈ మాటలు అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అసలు ఆ రాజకీయాలనే పూర్తిగా రద్దు చేయాలి అని అనుకుంటోంది. అందులో భాగంగానే అమిత్ షా గారు ఆఖరి మావోయిస్టుని చంపే వరకు ఆగదు ఈ పోరాటం అంటున్నాడు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు కర్రగుట్టలలో వీళ్ళు భవిష్యత్ ఏమిటి అనేది మాట్లాడుకోవడానికి సమావేశం అయ్యారనేది సమాచారం. అక్కడ కొన్ని పెద్ద తలలు ఉన్నాయంటే కొంతమంది అగ్రనాయకులు కూడా ఉన్నారనేది ఇన్ఫర్మేషను. దాంతో హెలికాప్టర్లతోనూ డ్రోన్లతోనూ ఇప్పుడు అదంతా జల్లెడబడుతున్నారు ఎక్కడున్నారు అని ట్రేస్ చేయడానికి. ట్రేస్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళి అటాక్ చేసి చంపేయాలనేది ప్రోగ్రాం. అంటే అక్కడ ప్రాణాలకి హామీ లేదు, చంపేయటం కోసమే మోహరించున్నారు. హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి యాక్చువల్గా 307 కింద. కానీ ఆ పెట్టే ధైర్యం ఎవరికి లేదు కాబట్టి అలా నడిచిపోతుంది. వాళ్ళు నిర్మోహమాటంగా అంటే మొన్నటి నుంచి జరుగుతోంది అది. ఈరోజు కూడా అక్కడ హెలికాప్టర్లు డ్రోన్లతో మొత్తం జల్లెడ పట్టడం జరుగుతోంది. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చని పౌర సమాజం భయపడుతోంది. ఒకవైపు వాళ్ళేమో కాల్పులు విరమణ, మేము నిరాయుధంగా వస్తామని అంటే వీళ్ళేమో యాక్సెప్ట్ చేయాల్సింది పోయి మేము చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నంత ఉగ్రవాదం ఇంకెవరూ చేయట్లేదు ప్రస్తుతం భారతదేశంలో. కాశ్మీర్ ఉగ్రవాదులు అంటున్నారు కానీ కాశ్మీర్ ఉగ్రవాదుల్ని మించిన ఉగ్రవాదం ప్రభుత్వమే. టెర్రరిస్టు స్టేట్లో ఉన్నాం మనం. ఎవరినైనా ఎప్పుడైనా చంపేసే పరిస్థితుల్లో ఉన్నారు. చంపేసి మాకేం తెలుసు అని బుకాయించగలరు కూడా ఎన్టీ రామారావు గారిలాగా. వారు అలాగే బుకాయించారు. మిస్సింగ్ మరణాలన్నీ ఆయన పద్ధతుల్లో జరిగినాయి. సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ అనే అతన్ని విజయవాడ న్యూ కనకదుర్గా లాడ్జి నుంచి తీసుకెళ్ళి అతను ఏమైపోయాడో మాకు తెలియదు అన్నారు. తర్వాత వాళ్ళ మదర్ హోంమంత్రిగా ఎవరుంటే వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుని అడిగేది, మా అబ్బాయి పరిస్థితి ఏంటండి అని. తెలియదమ్మా, తప్పకుండా చూద్దామని ఎవరు. కోడెల శివప్రసాద్ అదే చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన హోంమంత్రులు కూడా అదే చెప్తూ వచ్చారు, సేమ్ డైలాగ్. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు అక్కడ నిరాయుధంగానే ఉన్నారు వాళ్ళు, చర్చలు జరుపుకుంటున్నారు లోపల వాట్ ఈజ్ టు బి డన్ అని. ఆ మాట్లాడుకుంటున్న వాళ్ళకి ప్రాణహాని జరిగితే సమాజం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు ప్రశ్న.
నిర్మోహమాటంగా చంపేస్తామని ప్రభుత్వం చాలా ఓపెన్గా ఎటువంటి సిగ్గు లేకుండా చెప్తోంది. అందుకని ఆ హత్యాకాండను అడ్డుకోవటానికి మనం తెలిసి జరుగుతున్న హత్యాకాండ ఇది. తెలియకుండా జరిగిన హత్యాకాండలు చాలా ఉండొచ్చు. తెలిసి జరుగుతున్న హత్యాకాండను ఎదుర్కోవటానికి పౌర సమాజం ఏం చేస్తుంది తెలంగాణలో అనేది ఇప్పుడు పౌర సమాజానికి ఒక సవాల్ విసిరింది ప్రభుత్వం. దానికి రియాక్ట్ కావాల్సిన బాధ్యత ఖచ్చితంగా పౌర సమాజం. ఇప్పుడు అక్కడ ఏదైనా తీవ్రమైన నష్టం జరిగితే దానికి సమాజం బాధ్యత వహించి తీరాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కర్రగుట్టల్లో పరిస్థితి ఎలా ఉంది ఏమిటి అనేది అనుక్షణం ఉత్కంఠభరితంగానే ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్ సైన్యాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ ఫోర్సెస్ ఉన్నాయి, అలాగే తెలంగాణ ఫోర్సెస్